స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వనపర్తి నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి నేను చాలా వేదిక మీద చెప్పిన మళ్ళొక్కసారి మీ ద్వారా గుర్తు చేద్దామని. దాంతోపాటు అదేంటి కూలర్ బంద్ చేయండి, అది సౌండా. వనపర్తి నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఫస్ట్ ఎమ్మెల్యే సురవరం ఆ పెద్ద మంచి కాను స్టార్ట్ చేస్తే 2018 వరకు మా గౌరవ చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే వరకు వనపర్తి నియోజకవర్గంలో అన్ని గులాబీ మొక్కలు, అన్ని మంచి మొక్కలు ఉండే. దానిలో ఒక కలుపు మొక్క, ఒక గంజాయి మొక్క ఉంది. ఎట్లాంటి పరిస్థితుల్లో దీన్ని బీకేయాలి, సేవ్ వనపర్తి, చేంజ్ వనపర్తి అని మేమందరం 2023 ఎలక్షన్ల ముందు ఒక కాంగ్రెస్ పార్టీ అంతా మేము ఒక ప్రజలకు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళందరూ ఆ గంజాయి మొక్కను, కలుపు మొక్కను పీక్ అవతల పడేసారు. ఆ కలుపు మొక్క ఎవరో మీకు తెలుసు. దాని తర్వాత 5 సంవత్సరాలు ఈ వనపర్తికి సంబంధించి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి 5 సంవత్సరాలు మొన్న అసెంబ్లీలో మా సీఎం గారు చెప్పినట్లు పాలకుండ దగ్గర దొంగ పిల్లిని పెట్టినట్లు ఆ దొంగ పిల్లిని పెట్టిరు మా వనపర్తి ప్రజలు తెలియక. ఆ దొంగ పిల్లి 5 ఏళ్ళు మొత్తం అందులో ఉన్న కుండలున్న పాలని తాగేసింది. మళ్ళీ దాని తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, దాని తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి, దాని తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి. అవన్నీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తే మైండ్ బ్లాక్ అయి మైండ్ దొబ్బి కొంతమంది రండలు వనపర్తిలో ఉన్న వాడు ఏ పదవుల్లో ఉండని అంతకుముందు ఏమన్నా చేయని రండలు విధవనా కొడుకులు ఈ మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని పిచ్చి మాట్లాడుతున్నారు. సో నేను కూడా తెలంగాణలో పుట్టిన, తెలంగాణ ఉపకారం తింటున్నా, ఒరిజినల్ వనపర్తితో నేను ఆడెక్కడో పుట్టి ఇక్కడ మాట్లాడితే కుదరదు. అంతకుముందు పవర్ లేనప్పుడే నేను నెంబర్ 3, నెంబర్ 4 చేసేటప్పుడే బిడ్డ నీవు గుడుసుతో గుచ్చితే మేము గడపరతో గుచ్చుతామని చెప్పిన. సో ఇప్పుడు ఏందో ఇప్పుడు ఊహించుకున్నాలి, ఆయన ఎవరైతే మాటలు మాట్లాడుతున్నాడో ఆ విధవ వాళ్ళు ఊహించుకునాలి. అది ఆయన ఎట్లాంటి పదవులు ఉన్నా ఇట్లాంటి మాటలు నేను కూడా ఈరోజు ప్రెస్ మీట్ తర్వాత నేను ఇట్లాంటి వర్డ్స్ నేను కూడా కొంచెం 2 సార్లు ఆయన వాడినందుకు ఈ తెలంగాణ పౌరుషం, వనపర్తి పౌరుషం ఒరిజినల్ వనపర్తికి ఎట్లుంటుందో చూపిద్దామని ప్రెస్ మీట్ పెట్టాం. సో దానిలో భాగంగానే మొట్టమొదటిది పెబ్బేరు సంతకు సంబంధించి కొన్ని మాట్లాడిండు ఆయన. ఆ పెబ్బేరు సంతకు సంబంధించిన మాట్లాడిన దానిలో మీకు అర్థమైంది ఏంది, దానికి వాళ్ళకు పూజారులకు అడ్వకేట్ ఆయన ఒప్పుకున్నాడు. అవునా? నెంబర్ 1, 100 సంవత్సరాల నుంచి వేణుగోపాల స్వామికి సంబంధించిన టెంపుల్కి సంబంధించిన ఇనాం ల్యాండ్ అది చాలా ఏండ్ల కిందట 1973లో ఒక ప్రొసీడింగ్ వచ్చింది. దాని తర్వాత సర్వే నెంబర్ 392లో 15 ఎకరాలు, సర్వే నెంబర్ 405లో 15 ఎకరాలు, మొత్తం 30 ఎకరాల 19 గుంటలు ఆ రెవెన్యూ రికార్డు ప్రకారం వేణుగోపాల స్వామి టెంపుల్. అది వేణుగోపాల స్వామి గుడి మీద పేరున్నది. దాని మీద వచ్చే ఇన్కమ్, దాని మీద వచ్చే ఆ కౌలు ఆ పూజారులు తినాలనేది ఆ ఇనాము ఉద్దేశం. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ కాసరా పహానిలో ఆ వేణుగోపాల స్వామి దేవుణ్ణి వేణుగోపాల మనిషిని చేశారు. నేనేం చేయలే, రికార్డు చెప్తుంది. మనుషులైనరు, దేవుడు పోయి మనుషులైండు. అది ఎవరు చేసినరో ఆలోచన చేయాలి. అది చేసినప్పుడు ఆయన చెప్పిన ఆయన్ని అడ్వకేట్ అని ఆయన్ని ఒప్పుకున్నాను, నేనేం చెప్పట్లే. చెప్పినప్పుడు మాబూనాలు ఉన్నప్పుడు ఉమ్మడి మామూనాలు ఉన్న ఆర్డీఓ మన గవర్నమెంట్కు ఇది టెంపుల్ ల్యాండు అని ఒక ప్రొసీడింగ్ ఇచ్చింది. దాని తర్వాత గద్వాల్ ఉన్న ఆర్డీఓకు మళ్ళీ గద్వాల ఆర్డీఓ వచ్చినప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. గద్వాల ఆర్డీఓకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మళ్ళీ ఇంకో వారిసి వచ్చింది. ఆ పూజారులకు వాళ్ళు కూడా హక్కుదారులు అవుతారు, ఆ ఇనాం ల్యాండ్ అట్లా చేస్తామని ఆయనే చేసిండు. దానికి కూడా ఆయన అడ్వకేటు, నేనేం చెప్పలే. దాని తర్వాత ఈ నంబి కృష్ణ వాళ్ళ దగ్గర మీరు ఎట్లయినా పంట పండినా కూడా ఇంకేది పండినా కూడా మీకు కిరాయి వస్తుందని అప్పుడున్న పెబ్బేరు పెద్దలు, ఇప్పుడు కాదు 20-25 ఏళ్ళు 30 ఏళ్ల కిందట పెబ్బేరు సర్పంచులు ఉండొచ్చు, అప్పుడున్న పెద్ద మనుషులు ఉండొచ్చు. ఆ గ్రామస్తులందరూ ఆ అగ్రికల్చర్కి ఇచ్చే బదులు సంతకి ఇవ్వండి, సంతను డెవలప్ చేద్దామని వాళ్ళకు 10 లక్షలు డివైడ్ చేసి సంత నడుపుతున్నారు. అదే సంత 2023 వరకు ప్రశాంతంగా నడుస్తుంది, వాళ్ళు కిరాయి ఇస్తున్నారు 2018 వరకు. అంతకుముందు 4 ఏళ్ళు ఈయన ప్లానింగ్ బోర్డు చైర్మన్ అయ్యే వరకు. అంతకుముందు 100 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్న ఆ పొలము ఈయన ప్లానింగ్ బోర్డు అయ్యేసరికి ఇవన్నీ ఈ వారసులు, దొంగ వారసులు ఇవన్నీ ఎట్లా పుట్టుకొచ్చినాయి అనే దానికి వనపర్తి ప్రజలు, పెబ్బేరు ప్రజలు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. అన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నది, ఏ ఎమ్మెల్యే దాన్ని లేలు పెట్టలే. అప్పుడే వారసులు వస్తారు, అప్పుడే అవన్నీ వస్తాయి. ఎండోమెంట్ని సైలెంట్ చేస్తారు, ఇంకోటి సైలెంట్ చేస్తారు, దాన్ని లేలు పెట్టినారు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని దానికి ఎవరు సమాధానం చెప్పాలో వాళ్ళకి అర్థమవుతుంది. అది కూడా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత గిఫ్ట్ డీడ్ నేనే పెద్దరికం చేసి పెబ్బేరు పెద్దలతోనే మాట్లాడి
పెబ్బేరు మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి నేను పెద్దరికం చేసి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేసి నేను ఒక 12-13 ఎకరాలు 15 ఎకరాలు సంతకైతే సరిపోతుంది, మిగతా 15 ఎకరాలు ఆ పూజారుల పేరు మీద దళారుల పేరు మీద దొబ్బేద్దాం అని చూసాడు. సరే అది పక్కన పెట్టాడు. ఆ 15 ఎకరాలు గిఫ్ట్ డీడ్ చేయించాడు. గిఫ్ట్ డీడ్ ఎవరికి చేయాలి లీగల్గా? మున్సిపల్ కమిషనర్కి చేయాలి. ఎవరికి చేసిండు ఈయన? ఎంఆర్ఓకి చేసిండు. ఎందుకు చేసిండు? మళ్ళీ నేనే వస్తా 7 నెలల దొబ్బేద్దామని చూసిండు. సో దానికి ఆన్సర్ చెప్పాలి. నెంబర్ 1, ఆయనకు తెలుసు ఆ గిఫ్ట్ డీడ్ చెల్లదని. ఎందుకు చేయించిందంటే వన్స్ గిఫ్ట్ డీడ్ చేసింది దానిలో ఏముందంటే సింపుల్గా గిఫ్ట్ డీడ్లో ఆ గిఫ్ట్ డీడ్ అయితే 15 ఎకరాలు సంతకు మేము ఇస్తున్నామని చెప్తున్నారో దాన్ని ఆల్టర్నేట్ ల్యాండ్ విత్ ఇన్ ద మండల్ విత్ ఇన్ ద డిస్టిక్ ఎక్కడన్నా పూజారులకు వేరే ల్యాండ్ చూపించాలనేది ఒక గిఫ్ట్ డీడ్ ఉద్దేశం. సరే మంచి పని చేసినావు, నేను అప్రిషియేట్ చేస్తాం. 7 నెలలు టైం ఉంది. ఆయన గిఫ్ట్ డీడ్ చేసినందుకే ఎలక్షన్ నోటిఫికేషన్ అక్టోబర్లో వచ్చింది, మార్చిలో గిఫ్ట్ డీడ్ చేసాడు. ఆ 7 నెలల్లో నువ్వు నెంబర్ 4, నెంబర్ 3, నెంబర్ 5 అని చెప్పుకున్నావు కదా. 7 నెలలు నీకు సరిపోయలేదా వాళ్ళకి ఆల్టర్నేట్ ల్యాండ్ ఈయనకి? ఎందుకు ఇవ్వలే? కలెక్టర్ని ఎందుకు ఆపినావు? సో రాత్రి కలెక్టర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడున్న అడిషనల్ కలెక్టర్కి ఆర్డర్ ఇస్తారు, అడిషనల్ ఛార్జ్ ఇచ్చి ప్రొసీడింగ్లు తీసుకుంటారు. ఇది ప్రూఫ్, రికార్డెడ్ ఎవిడెన్స్ ఇస్తాం. రాత్రి కలెక్టర్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఆయన చెప్పినట్లు వినందుకు. అప్పుడున్న జేసీకి అడిషనల్ ఛార్జ్ ఇస్తారు. అడిషనల్ ఛార్జ్తోన అక్కడ పెబ్బేలు ఉన్న ల్యాండ్కు ఓఆర్సీ తీసుకుంటారు, వనపర్తిలో ఉన్న టెంపుల్ ల్యాండ్కు ఓఆర్సీ తీసుకుంటారు. ఇవన్నీ వనపర్తి ప్రజలకు తెలియదా? సో దీనికి సమాధానం చెప్పాలి. దాని తర్వాత మనం అది అయిపోయింది, ఇంకా ఆయన తప్పు చేసి ఉన్నాడు. ఎలక్షన్ల ముందు నేను ఎక్కడన్నా నెల రోజులలో కుడి చేసుకొని చెప్తా, లేదా అది నేను గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పిండు కదా, మళ్ళీ ఆయన ఎందుకు పట్టించుకోవడం అన్నాడు. సో నేను చెప్పింది ఏం చెప్పినంటే అది పెబ్బేరు సంత దేవాలయానికి సంబంధించి, రెవెన్యూకి సంబంధించి, పూజారులకు సంబంధించి కోర్టులో 30 ఏళ్ళ నుంచి నడుస్తుంది. కోర్టులో ఇప్పుడు కాదు, 30 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఫైట్ చేసేది, వాళ్ళ మీద ఫైట్ చేసేది ఎండోమెంటల్ చేస్తున్నారు పూజారుల మీద. రెవెన్యూ లేదు అక్కడ, ఈయన లేడు. ఎండోమెంట్ వాళ్ళు కొట్లాడుతున్నారు. నేను మీకు గిఫ్ట్ ఇచ్చినాం, దాని మీద మీరు బతుకమ్మని ఇచ్చినాం, మీరు ఎట్లా ఓనర్స్ అవుతున్నది ఎండోమెంట్ చేస్తారు. సో ఏదేమైనా ఎండోమెంట్ ఉండొచ్చు, రెవెన్యూ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఆ ప్రాబ్లంను మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పర్మనెంట్ సొల్యూషన్ చేసి దానికి ఫినిషింగ్ చేసి టెంట్ వేసుకొని కూర్చొని పెబ్బేరు సంత ఆ ప్రజలకు అప్పచెప్తాను, దాని మీద ఈగ వాలనియను అని నేను మాట ఇచ్చిన. ఈ రోజు వరకు ఈగ వాలలే. మళ్ళీ అన్నీ ఆయనకు ఉన్నాయి కదా, ఆయన అడ్వకేట్ కదా, పూజారులకు వచ్చింది అంటున్నాడు కదా, మళ్ళీ ఎందుకు పొజిషన్ కోరు? ఎవరొద్దన్నారు? అన్నీ ఉన్నాడు ఎందుకు? ఈయన తోలుకొని పోవచ్చు కదా, ఈయననే అడ్వకేట్ కదా, ఎందుకు కోరు పొజిషన్కు? ఒకసారి పోతే పెబ్బేరు ప్రజలు తరిమేసారు. మళ్ళీ ఓమనండి వాళ్ళు అది ఓనర్స్ అయితే ఎవరొద్దన్నారు? నేనైతే పోయి ఆపుతలేను కదా. సో దానికి ఆన్సర్ చెప్పాలి. దాని తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి లెటర్ నేను 2024లో గౌరవ ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసిన. ఆయన ఎండాజ్ చేసిన కాపు ఉంది ఇక్కడ. ఎండాజ్ చేసిన తర్వాత ఆయన పొంగులేటి గారికి రాసిండు, రెవెన్యూ మంత్రి గారికి రాస్తే రెవెన్యూ మంత్రి గారు వనపర్తి కలెక్టర్కు నా లెటర్ యాడ్ మీద ఎండాజ్ చేసి ఉన్నాడు. దీన్ని ఇమీడియట్గా క్యాబినెట్కి పెట్టండి, పంపేయండి అని దీని మీద ఎండాజ్ చేసి నాకు ఇచ్చున్నాడు. ఇచ్చితే అది తీసుకొచ్చి నేను కలెక్టర్కి ఇచ్చిన దీని మీద. సో సీఎం గారు రాస్తే, మన రెవెన్యూ మినిస్టర్కి రాస్తే రెవెన్యూ మినిస్టర్ గారు నా లెటర్ యాడ్ మీద నేను రాసిన లెటర్. సో దాని తర్వాత వనపర్తి కలెక్టర్కు ఇమ్మీడియట్గా రిపోర్ట్ రాయాలి విత్ ఇన్ 1 month అని రాసిండు. దాన్ని రాసిన తర్వాత మళ్ళీ అప్పుడున్న కలెక్టర్, ఈ కలెక్టర్ కంటే ముందున్న కలెక్టర్, ఆయన 15 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చి కాపీ నాకు ఒకటి ఇచ్చినాడు. ఆ కాపీ ఇక్కడ ఉంది. ఏమని ఇచ్చినాడు? దానికి సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్ ఒకవేళ హైకోర్టు ప్రకారము ఆప్షన్ 2 తీసుకుంటే, ఒకవేళ వాళ్ళకి ఆ గిఫ్ట్ డీడ్కి సంబంధించిన 15 ఎకరాలు విత్ ఇన్ ద మండల్ చూపించండి, మిగతాది ఒకవేళ నాలో ఉంటే ఓనర్స్ వాళ్ళు అయి ఉంటే ఎండోమెంట్తో మాట్లాడి అక్కడ మాట్లాడమని దానికి పంపించమని చెప్పారు. అదే గ్యాప్లో మళ్ళీ ఒక ఇష్యూ జరిగింది. ఇక్కడున్న పూజారులు, ఇక్కడున్న దళారులు, నేను ఇదంతా ప్రయత్నం చేసి నేను 4 మెట్లు కిందికి దిగి పూజారుల ఇంటికి నేను పోయే క్రమంలో వాళ్ళకి మెసేజ్లు పెట్టింది, సార్ ఈ దొంగపిల్లి